హలో చిల్డ్రన్, ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైం. కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం కదా, వెరీ హ్యాపీ. పిల్లలు, మరి ఈరోజు లెసన్కి మీరందరు రెడీ అయినా? ఓకే, లెట్స్ స్టార్ట్. పిల్లలు, ఒక ఊరిలో ఒక అన్న చెల్లి ఉన్నారు. వీళ్ళిద్దరూ సరదాగా ఆడుకుందామని అలా గార్డెన్ దగ్గరికి వెళ్ళారు. పిల్లలు, వాళ్ళ ఇంటి దగ్గర ఒక చిన్న గార్డెన్ ఉంది. ఆ గార్డెన్ దగ్గర ఆడుకుందామని వెళ్ళారు. ఆడుకుంటున్న టైంలో చెల్లికి ఒక చిన్న ఆకు మీద ఒక గొంగలి పురుగు కట్టుకున్న గూడు కనిపించింది. వెంటనే వాళ్ళ అన్నయ్యకి చెప్పింది, అన్నయ్య గొంగలి పురుగు ఇక్కడ గూడు కట్టుకుంది చూడు, ఎంత బాగుంది కదా, ఇందులో నుండి బటర్ఫ్లై వస్తుందా, సీతాకొక చిలుక వస్తుందా అన్నయ్య అని అడిగింది. అప్పుడు వాళ్ళ అన్నయ్య అన్నాడు, అవును చెల్లి, అద్భుతమైన రంగురంగులతో ఉండే అందమైన సీతాకొక చిలుక ఇందులో నుండే బయటకు వస్తుంది చెల్లి అని చెప్పారు. అయితే అనుకుంటున్నప్పుడే, వీళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నప్పుడే ఆ గూట్లో నుంచి చిన్నగా హోల్ చేసుకొని ఒక సీతాకొక చిలుక బయటికి రావడానికి ట్రై చేస్తుంది. అప్పుడు వీళ్ళిద్దరు అనుకున్నారు, అరే చెల్లి, మనం ఎట్లయినా సరే ఈ సీతాకొక చిలుక బయటికి రావడానికి హెల్ప్ చేద్దామా అని చెప్పి ఆకు దగ్గరే నిలబడి చిన్న పుల్ల తీసుకొని వచ్చి ఆ గూటిని డిస్టర్బ్ చేస్తూ అందులో ఉన్న బటర్ఫ్లై బయటికి రావడానికి ఇబ్బంది పడుతుంటే దాన్ని మెల్లగా బయటికి తీసుకురావడానికి ట్రై చేశారు పిల్లలు. అలా గూటిని వీళ్ళు ఓపెన్ చేస్తూ ఉంటే సీతాకోక చిలుక అయితే బయటకు వచ్చింది, కానీ అది ఎగరలేకపోయింది పిల్లలు. అయ్యో, ఇదేంటి ఇప్పుడే పుట్టిందని ఎగరలేకపోతుందా ఏంటి అని అనుకున్నారు. కానీ చాలాసేపు అయింది, ఎగరలేదు. బాధపడుతూ ఆ సీతాకోక చిలుకను ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ మమ్మీకి చూపించారు. మమ్మీ, నేను చెల్లి ఈ బటర్ఫ్లైని బయటికి తెద్దామని చాలా ట్రై చేశాం మమ్మీ. ఒక చిన్న పుల్ల తీసుకొని కష్టపడుతున్న బటర్ఫ్లైని మేము బయటికి తెచ్చాం, కానీ ఈ బటర్ఫ్లై ఎగరట్లేదు మమ్మీ. చూస్తుంటే చాలా బాధేస్తుంది మమ్మీ. ఎందుకు ఎగరకపో ఉండొచ్చు మమ్మీ అని అడిగారు పిల్లలు. అప్పుడు వాళ్ళ మమ్మీ చెప్పింది, అరే, మనము బటర్ఫ్లైని దానంతలా అదే బయటికి రావటానికి మనం నేర్పాలి, కానీ బయటకు వచ్చేటప్పుడు దాని గూటిని మనం ఎట్టి పరిస్థితుల్లో డిస్టర్బ్ చేయకూడదురా అని చెప్పింది పిల్లలు. దానంతలా అదే బయటకు వస్తే అది చక్కగా ఎగరటం నేర్చుకొని హ్యాపీగా ఎగురుతూ తిరుగుతుంటుంది. కానీ వీళ్ళు చేసిన హెల్ప్ వల్ల బటర్ఫ్లైకి ఎగరటం రాక అక్కడే పడిపోయింది పిల్లలు. మరి ఇంత అద్భుతమైన కలర్ఫుల్ బటర్ఫ్లై ఎలా వస్తుంది అని ఆలోచిస్తున్నారా? ఎస్, ఇప్పుడు మనం ఎలా వస్తుందో నేర్చుకుందాం. ఓకేనా చిల్డ్రన్? రైట్. పిల్లలు, మీరు ఎప్పుడైనా గొంగలి పురుగును చూసారా? బొచ్చు పురుగు అంటారు కదా, ఎలా ఉంటుంది పిల్లలు? అబ్బో, చూడటానికి చాలా అసహ్యంగా నల్లగా ఉంటుంది. దాని మీద చిన్న హెయిర్ లాగా ఉంటుంది. అది పాకుతుంటే చాలా ఆక్వర్డ్గా అనిపిస్తుంది. అమ్మో, బొచ్చు పురుగు వచ్చిందంటే చాలామంది పిల్లలు పారిపోతారు, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు అక్కడ నుంచి. ఒకవేళ బై మిస్టేక్ గొంగలి పురుగు మనల్ని టచ్ చేసిందనుకో, ఇంకా గోకుతూనే ఉంటారు. అక్కడ అంతా దురదొచ్చి ఎర్రగా అయిపోయి ర్యాషెస్ వస్తూ ఉంటాయి. అది చూస్తే అసహ్యంగా ఉంటుంది, దాని నడక అసహ్యంగా ఉంటుంది. దాన్ని ఎవరైనా టచ్ చేసినా వాళ్ళందరికీ ఇబ్బందే కదా. అయితే ఒకరోజు గొంగలి పురుగు అనుకుందట, ఏంటి నా లైఫ్ అంతా ఇలా ఉంది, నన్ను ఎవ్వరూ ప్రేమించరు, నేను ఇంత నల్లగా ఉంటాను, నా మీద ఇంత బ్యాడ్ హెయిర్ అంతా ఇలా ఉంటుంది, నన్ను ఎవ్వరు దగ్గరికి తీసుకోరు, పొరపాటున నేను ఎవరి దగ్గరికైనా వెళ్ళి హలో అని చెప్దామంటే వాళ్ళు పారిపోతారు, నన్ను ఎవ్వరు కూడా ప్రేమించరు, నా లైఫ్ ఎప్పుడు ఇంతేనా, ఎందుకు నాకు ఈ లైఫ్, నా జీవితం మీద నాకు అస్సలు ఇష్టం అనిపించట్లేదు, నేను ఇలా ఉండడానికి వీల్లేదు, నేను మంచిగా మారాలని అనుకుంటున్నాను అని ఈ గొంగలి పురుగు ఒకరోజు ఏం చేసిందంటే అలిగి ఒక మూలకెళ్ళి ఒక చిన్న గూడులాగా కట్టుకుందంట. కట్టుకొని అందులోనే ఉండి, దేవా, నన్ను ఎందుకు నువ్వు గొంగలి పురుగులాగా చేసావు, నాకు గొంగలి పురుగులాగా ఉండటం అస్సలు ఇష్టం లేదు, నేను అందంగా ఉండాలని కోరుకుంటున్నాను, నాతో అందరూ ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నాను, నన్ను చూస్తే అందరూ అసహ్యించుకుంటున్నారు, నాకు ఇలాంటి జీవితం ఇష్టం లేదయ్యా, నువ్వేదైనా చేసి నన్ను అందంగా చేయవా అని గూటిలోకి వెళ్ళి, నువ్వు నన్ను అందంగా చేసేదాకా నేను ఇందులో నుంచి బయటికి రాను యేసయ్యా అని ప్రేయర్ చేసుకుందంట ఒక గొంగలి పురుగు.
అప్పుడు దేవుడు గొంగలి పురుగును కనికరించి అందమైన రూపాన్ని గొంగలి పురుగుకి ఇవ్వాలనుకున్నాడు. అది ఎప్పుడైతే గూట్లోకి వెళ్ళి ఏమీ తినకుండా ఏమీ తాగకుండా ఆ గూట్లోనే ఉండిపోయి బాధపడుతుందో ప్రభువుకు ఆ గొంగలి పురుగును చూస్తే చాలా జాలేసింది. ఎంత బాధపడుతుందో ఈ గొంగలి పురుగు, అంత అందంగా దీన్ని తయారు చేయాలని దేవుడు దానికి అందమైన రూపం ఇచ్చాడట. అప్పుడు గూట్లో ఉన్న ఆ గొంగలి పురుగు, ఏంటి నాకేంటో అయిపోతుంది, నాకు ఇక్కడ ఉండబుద్ధి కావట్లేదు, నేను బయటికి వెళ్ళాలని అనిపిస్తుంది, నేను మెల్లగా బయట ప్రపంచాన్ని చూడాలని అనుకుంటున్నానని మెల్లమెల్లగా అది కదులుకుంటూ దాని గూటిని పగలగొడతా ఉందట. పగలగొడతా ఉంటే ఏంటో మరి దాని రూపంలో ఏదో మార్పు వచ్చినట్టు అనిపిస్తుంది. దాని నడకలో కూడా మార్పు కనబడుతుంది. దాని బాడీ మీద ఇంకేంటేంటో కొత్తగా వచ్చాయి. వెంటనే రెక్కలు లాంటివి బయటకు వచ్చాయి. నల్ల రూపం ఎటుపోయిందో పోయింది. అందమైన కలర్ఫుల్ రెక్కలు వచ్చేస్తున్నాయి. ఏంటి నా 2 రెక్కలు ఎగురుతున్నాయేంటి, ఈ 2 రెక్కలు ఇలా కదులుతున్నాయేంటి, నేను ఎగురుతున్నానా, ఇంతకుముందు నేను పాకేదాన్ని కదా, ఇప్పుడు ఏంటి నేను ఇంత అందంగా ఎగురుతున్నాను అని ఎగురుకుంటూ అలా తిరుగుతుందంట. ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయిందో. ఒకప్పుడు పాకేదాన్ని, కానీ ఈరోజు దేవుడు నన్ను ఎగిరే బటర్ఫ్లైగా చేశాడు, నాకు ఎంత సంతోషంగా ఉందో అని ఎగురుతుంటే అక్కడ ఒక అందమైన పువ్వు కనిపించింది. ఆ పువ్వును చూడగానే బటర్ఫ్లైకు దాని మీద వాలిపోవాలనిపించింది. దాని మీదకి వెళ్ళగానే అక్కడ మంచి హనీ దొరికింది. ఆ హనీ తాగుతూ ఉంటే చుట్టుపక్కనున్న పిల్లలందరూ పరిగెత్తుకుంటూ వచ్చి, వావ్ బటర్ఫ్లై ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా అని దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా ఇది ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో. నిజంగా ప్రవ్వా నువ్వెంత గొప్పోడివయ్యా, ఒకప్పుడు నేను చాలా అసహ్యంగా ఉండేదాన్ని, నా నడక అసహ్యంగా ఉండేది, నా రంగు అసహ్యంగా ఉండేది, నన్ను ఎవరు ప్రేమించేవాళ్ళు కాదు, కానీ గూటులోకి వెళ్ళి నీ సన్నిధిలో ప్రార్థించాక నాకు అందమైన రూపం ఇచ్చావు. నన్ను ఎవరైతే అసహించుకున్నారో అలాంటి పిల్లలు ఎంతోమంది నన్ను పట్టుకోవడానికి పరిగెత్తుతున్నారు, నేనే వాళ్ళ చేతుల్లో నుంచి తప్పించుకొని పారిపోతున్నాను. ఎంత ప్రేమ వాళ్ళ దగ్గర నాకు దొరికింది, నీకు చాలా థ్యాంక్స్ యేసయ్యా అని సీతాకు ఒక చిలుక యేసయ్యకు థ్యాంక్స్ చెప్పిందంట. పిల్లలు ఈ స్టోరీ బాగుంది కదూ. నిజమే, బైబిల్ గ్రంథంలో కూడా సౌలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి యేసయ్య నమ్ముకున్న వాళ్ళన్నా అస్సలు ఇష్టం లేదు. కాబట్టి యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళందరినీ కూడా భయంకరంగా కొట్టేవాడు, ఇళ్లల్లో నుంచి బయటకు తీసుకొచ్చి వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టేవాడు. యేసయ్యని నమ్ముకున్న వాళ్ళని చాలా ఏడిపించేవాడు. పిల్లలు ఒకరోజు సౌలు ఏం చేశాడంటే దమస్కులో ఉన్న యేసయ్యని నమ్ముకున్న బిడ్డలందరినీ చంపాలని పర్మిషన్ తీసుకొని లెటర్ పట్టుకొని కత్తి పట్టుకొని బయలుదేరాడు. పిల్లలు దమస్కు దగ్గరికి చాలా స్పీడ్గా వెళ్తా ఉన్నాడు. పిల్లలు వెళ్తా ఉంటే ఒక్కసారి ఆకాశం నుండి సౌలా నువ్వెందుకు నన్ను హింసిస్తున్నావు అని అడిగాడు. పిల్లలు నువ్వెవరివి అని అంటే అప్పుడు నువ్వు హింసించుచున్న యేసును అని చెప్పాడు. పిల్లలు ప్రభు ఆ మాట వినగానే సౌలు పడిపోయాడు, కళ్ళు పోయాయి, గుడ్డోడైపోయాడు. అయ్యో నేను ఎంత తప్పు చేశాను, యేసు ప్రభు నేను బాధ పెట్టానా, అంటే యేసయ్య బిడ్డల్ని బాధ పెడితే యేసయ్యని బాధ పెట్టినట్ట అని చాలా ఆలోచించి తన తప్పు తెలుసుకొని తిన్నని జనబడిన వీధిలోకి వెళ్ళి ఒక ఇంట్లో కూర్చొని చాలా ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. 3 days ఫాస్టింగ్ ఉండి ఆ గదిలోనే ప్రార్థన చేస్తున్నాడు. సారీ యేసయ్య, తప్పైపోయింది యేసయ్య, చాలామందిని ఏడిపించాను యేసయ్య, నా వల్ల చాలామందిని ఇబ్బంది పెట్టాను యేసయ్య, ఇక నుంచి నేను అలా ఉండనేసయ్య, నన్ను మార్చేసయ్యా అని ప్రేయర్ చేసుకున్నాడు. పిల్లలు అప్పుడు దేవుడు అననీయ అనే ఒక ప్రవక్తను పిలిచాడు. అననీయ, మరి తిన్నని దనబడిన వీధిలో సౌలు ఉన్నాడు, అతను ప్రార్థన చేస్తున్నాడు, నువ్వు వెళ్ళి అతని కొరకు ప్రార్థన చేయనంటే, అమ్మో ప్రభా ఏంటి సౌలు దగ్గరికి వెళ్ళమంటావా, సౌలు ఎందుకు వచ్చాడో తెలుసా, మమ్మల్ని అందరిని చంపడానికి వచ్చాడు, అలాంటి సౌలు దగ్గరికి నన్ను వెళ్ళమంటున్నావా అంటే, లేదు అననీయ నువ్వు వెళ్ళు, నేను నీకు తోడుగా ఉంటానని చెప్పినప్పుడు సౌలు దగ్గరకు అననీయ వెళ్ళగానే అననీయ అని సౌలు పిలిచాడు. సౌలా సహోదరుడా అని అననీయ మాట్లాడి అక్కడ సౌలు కొరకు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయగానే సౌలు కళ్ళల్లో నుండి
పొరల్లాంటివి రాలిపోయాయి. అప్పుడు సౌలుకు కళ్ళు వచ్చేసాయి, చూపు వచ్చేసింది. అక్కడ సౌలుకు బాప్తిసం ఇచ్చి అతని పేరు పౌలుగా మార్చాడు. ఇప్పటి వరకు మనం విన్నాం కదా, సౌలు పౌలుగా మార్చబడ్డాడు. ఓల్డ్ లైఫ్లో ఉన్నప్పుడు చాలా ఇబ్బంది పెట్టేవాడు అందరినీ. కానీ యేసయ్య దగ్గరికి వచ్చాక, అతని జీవితాన్ని యేసయ్య మార్చాక అందరికీ బ్లెస్సింగ్గా ఉన్నాడు. ఇప్పుడు క్రైస్తవులకు, యేసయ్య బిడ్డలకు పౌలు అంకుల్ ఎన్ని పత్రికలు దేవుడు అంకుల్తో రాయించాడో, ఎంతమందికి యేసయ్యని గురించి చెప్పాడో, ఎంతమందిని ప్రభు కొరకు సంపాదించాడో. సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత ఎంత బ్లెస్సింగ్గా ప్రభు కొరకు జీవించాడో, ఎన్ని సంఘాలు కట్టాడో, ఎంతమందిని యేసయ్య కొరకు సంపాదించాడో. అంత మాత్రమే కాదు పిల్లలు, యేసయ్య కొరకు తన ప్రాణాన్ని ఇవ్వడానికి కూడా పౌలు వెనకాడలేదు. ఎన్ని దెబ్బలు తిన్నాడో, ఎన్నిసార్లు జైలుకి వెళ్ళాడో, ఎన్నిసార్లు రాళ్లతో కొట్టారో, ఎన్నిసార్లు వెళ్ళగొట్టారో. ఈ అన్ని కష్టాలు యేసయ్య కొరకు పౌలంకులు అనుభవించడం మాత్రమే కాదు, యేసయ్య కొరకు తన ప్రాణాన్ని కూడా ఇచ్చేశాడు. ఎంత గ్రేట్ కదా. ఇందాక మనం విన్నాం కదా, గొంగలి పురుగు అసహ్యంగా ఉంది, బ్యాడ్గా ఉంది, చూడటానికి ఎవ్వరికి ఇష్టం లేనట్టుగా ఉంది. కానీ ఎప్పుడైతే గూటులోకి వెళ్ళిందో, అది ఉపవాసం ఉందో, అది తర్వాత అందమైన సీతాకోక చిలుకలాగా మార్చబడింది. సౌలు కూడా అందరికీ ఇబ్బంది కలిగించాడు, ఏడిపించాడు, అతని వల్ల చాలా ఇబ్బంది పడ్డారు. కానీ ఎప్పుడైతే ఆ 3 రోజులు ఉపవాసం ఉన్నాడో, అద్భుతమైన గొప్ప సాక్షిగా దేవుడు పౌలంకుల్ని మార్చాడు. చాలామంది పిల్లలు ఎలా ఉంటారంటే, ఎవరైనా వాళ్ళ దగ్గరకు వస్తే, అమ్మ బాబోయ్ వీళ్ళతో నేను ఫ్రెండ్షిప్ చేయను, అమ్మో వీడు ఎప్పుడు కొడుతుంటాడు, తిడుతుంటాడు, బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తాడు, అమ్మో వీడి పక్కన కూర్చోను, వీడితో మాట్లాడనని దూరం పెట్టేస్తూ ఉంటారు. ఎందుకంటే వారి ప్రవర్తన ఇతరులకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఎగతాళి చేయడం, ఏడిపించడం, బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయడం, తిరుగుబాటు చేయడం, మమ్మీ డాడీ మాట వినకపోవడం, ఇలాంటి బ్యాడ్ లైఫ్ ఉన్న మన జీవితాలు ఎప్పుడైతే గొంగలి పురుగు గూట్లోకి వచ్చిందో, అది సీతాకోక చిలకలాగా మారింది. అంటే నీవు యేసయ్య దగ్గరకు వచ్చి నీ గదిలో ప్రార్థన చేసుకొని, యేసయ్య నా జీవితం గొంగలి పురుగులాగా ఉంది, అందరికీ ఇబ్బందికరంగా ఉంది, నా మాట నా ప్రవర్తన అందరికీ ఇబ్బందికరంగా ఉంది యేసయ్య, నన్ను మార్చేసయ్యా, అందరికీ సంతోషకరమైన అందమైన సీతాకోక చిలకలాగా నా జీవితాన్ని మార్చయ్యా. నన్ను చూసినప్పుడు అందరూ సంతోషించాలి, ముఖ్యంగా నువ్వు సంతోషించాలి, నేను అందరినీ సంతోషపెట్టే వ్యక్తిగా నేను ఉండాలి, నన్ను చూసి ఎవ్వరూ బాధపడకూడదు, అలాంటి జీవితం నాకు కావాలని యేసయ్యని అడగాలి. ఓకేనా చిల్డ్రన్? గొంగలి పురుగు సీతాకోక చిలుకలా మారినట్లు, సౌలు పౌలులాగా మారినట్లు, నీకున్న బ్యాడ్ లైఫ్ని గుడ్ లైఫ్గా మార్చుకోవాలని యేసయ్య ఆశపడుతున్నాడు. మన వల్ల కాదు, కానీ ఆ గూటులోకి వచ్చిన గొంగలి పురుగులాగా, ఆ గదిలో ప్రార్థించిన సౌలంకుల్లాగా నీవు కూడా నీ గదిలో యేసయ్యకు ప్రార్థన చేస్తే యేసయ్య కూడా నీ జీవితాన్ని అందంగా మారుస్తాడు. మరి యేసయ్యని అడుగుదామా మన జీవితాన్ని అలా మార్చమని? 2023లో నువ్వు ఎలా బ్రతికావో, కానీ 2024లో అనేకులకు దీవెనకరంగా, అందమైన సీతాకోక చిలకలాగా, అనేకులకు సంతోషకరంగా నువ్వు జీవించాలని యేసయ్య కోరుతున్నాడు. ఇంకెందుకు ఆలస్యం, ఈ రోజు నుంచి అలా జీవిద్దామా? ఓకే, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈరోజు గొంగలి పురుగు సీతాకోక చిలుకల ఎంత అద్భుతంగా మారిందో మాకు నేర్పించారు. అలాగే ఎంతోమందిని ఇబ్బంది పెట్టిన సౌలు ఎంతోమందికి దీవెనకరమైన వ్యక్తిగా, పౌలుగా ఎలా మారాడో మాకు నేర్పించారు. మా జీవితంలో కూడా ఎన్నో బ్యాడ్ హ్యాబిట్స్, బ్యాడ్ అలవాట్ల వల్ల ఎంతోమందిని ఇబ్బంది పెడుతున్నామేమో. ఈరోజు ఆ గూటిలోకి వచ్చిన గొంగలి పురుగులాగా, ఆ గదిలో ప్రార్థించిన సౌలులాగా మేము కూడా ప్రతిరోజు మా ప్రార్థనా గదిలో నీ పాదాల దగ్గరకు వచ్చి మాకున్న చెడ్డ అలవాట్లు, బ్యాడ్ హ్యాబిట్స్ అన్నిటినీ వదిలిపెట్టుకొని ఒక అందమైన సీతాకోక చిలుకల, ఒక అద్భుతమైన పౌలంకుల్లాగా మేము కూడా ఇతరులకు సంతోషకరంగా, బ్లెస్సింగ్గా ఉండటానికి సహాయం చేయమని, ఈ లెసన్ వింటున్న ప్రతి చెల్లి తమ్మును దీవించమని, ఒక నూతనమైన సృష్టిగా మేమందరం నీ కొరకు జీవించి నీకు మహిమను తెచ్చేవారిగా మమ్మల్ని చేయమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఓకే చిల్డ్రన్, మెమరీ వర్స్ నేర్చుకుందామా? మత్తయి 4:17 పరలోక రాజ్యం సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడి. మరొకసారి నేర్చుకుందామా?
పరలోక రాజ్యం సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడి. మత్తయి 4:17, మాథ్యూ 4:17. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ న్యూ ఇయర్. బాయ్ చిల్డ్రన్, బాయ్.